హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పును వెతుక్కుంటూ వాళ్ళ తమ్ముడు అక్క చెప్పేసి అని అలసిపోతూ అప్పు దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అప్పు మాత్రం, ఏంట్రా అంత పరిగెత్తుకుంటూ అంత అలుపుతో వస్తున్నావు, ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ తమ్ముడు మాత్రం, కళ్యాణ్కి యాక్సిడెంట్ జరిగిందంట అక్క, అందుకే ఇంత పరిగెత్తుకుంటూ వచ్చాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అప్పు మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ అక్కడి నుండి హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ తమ్ముడు మాత్రం, అక్క వెళ్ళక్క, త్వరగా వెళ్ళక్క, కళ్యాణ్కి ఏమైందో ఏమో అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అప్పు మాత్రం పరిగెత్తుకుంటూ హాస్పిటల్ వైపుకు వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం, ఆగు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన వీల్లేదు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అప్పు మాత్రం, కళ్యాణ్కి యాక్సిడెంట్ జరిగిందంట కదా, ఎలా ఉంది అని నేను చూడాలి బావగారు అని, మీరు నన్ను విడిచిపెట్టండి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు మాత్రం, ఏంటి, నువ్వు వాడిని చూస్తావా, వాడిని చూడ్డానికి నీకేం అర్హత ఉంది అని చెప్పేసి అంటాడు. నువ్వు వాడి భార్యవా, లవర్వా, నువ్వు వాడిని ప్రేమిస్తున్నావా, కనీసం ఏమీ లేదు కదా, అయినా నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నావు కదా, ఇంకో మగవాడిని ఎలా చూడాలని అనుకుంటున్నావు అని చెప్పేసి అంటాడు రాజు. ఆ మాటలు వినగానే అక్కడున్న అప్పు మాత్రం, లేదు బావగారు, నేను కళ్యాణ్నే ప్రేమిస్తున్నాను, నా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు, కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి, నా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కళ్యాణ్ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా సంతోషంగిస్తూ ఉంటాడు. అమ్మయ్య, అప్పు కూడా నన్ను ప్రేమిస్తుందన్నమాట, ఇన్నాళ్ళు నాకు చెప్పకుండా దాచుకుంది అని చెప్పేసి అనుకుంటాడు. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటాడు.